బంధంలో పడేసి మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలన్నా ఆయనే, కాదు కాదు మోక్షం ఇవ్వాలన్నా ఆయనే. అటువంటి ఓ శంకర, నిన్ను ప్రార్థన చెయ్యని వాళ్ళు లోకంలో ఎవరుంటారు? పరమ గుహ్యమైన సత్వంబు, శబ్దయోనివీవు, శక్తియుతుడవీవు. అసలు నువ్వు కానిది లోకంలో ఏం లేదు. ఈ సమస్తమైన వాంగ్మయము, ఈ శబ్ద రాశి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన మొట్టమొదటిసారి తన ఢమరుకాన్ని 14 మార్లు మృగించాడు. అందులోంచి మహేశ్వర సూత్రాలు వచ్చాయి, అందులోంచి భాష వచ్చి, వ్యాకరణం వచ్చి, అందులోంచి సమస్తమైన వాంగ్మయం పుట్టింది. అందుకే ఇప్పటికీ వ్యాకరణం గురుముఖత చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒక్క శివాలయంలోనే నేర్చుకుంటారు. శక్తియుతుడవీవు, శబ్ద యోనివీవు, జగదంతరాత్మవీవు, ప్రాణమరయ అఖిలమునకును. ఒక మనిషి శరీరం పైకి ఉంటే ఉపయోగం ఏముంది లోపల ప్రాణం లేకపోతే? అలా జగత్తు ఒక్కటి ఉన్న మాత్రం చేత ఉండేటటువంటి ఉపయోగం ఏముంటుంది? లోపల జగదంతరాత్మగా ఉండేటటువంటి వాడు ఆ శంకరుడు. కాబట్టి జగదంతరాత్మవీవు, ప్రాణమరయ అఖిలమునకును, సమస్త జగత్తులకి ప్రాణానివి నువ్వు. ఈశ్వర, నీ రూపం స్థూలంగా ఇలా ఉంటుంది అని చెప్పడం నీ అనుగ్రహం చేత అలా కనపడితే సాధ్యం. అగ్నిహోత్రుడు పరమశివుని యొక్క ముఖం, అగ్నిముఖంబు, పరాపరాత్మకమాత్మ. జీవాత్మ పరమాత్మ కలిసినటువంటి చోటు ఎక్కడుంటుందో ఒకటిగా అనుభవింపబడిన అద్వితీయ స్వరూపమే శివుని యొక్క ఆత్మస్వరూపం. కాబట్టి పరాపరాత్మకమాత్మ. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది కాలం. కాబట్టి నీ యొక్క గమనము కాలము. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి రత్నగర్భ పదము. ఈ భూమి అంతా ఆయన పాదపీఠం. శంకరుడి పాదం పెట్టుకోవడానికి పాదాల దగ్గర పెట్టబడినటువంటి గుండ్రని పాదపీఠమే ఈ భూమండలం. కాబట్టి రత్నగర్భ పదము, శ్వసనంబు నీ యూర్పు. వాయు అంతా పరమశివుని యొక్క ముక్కులోంచి విడిచిపెట్టబడినటువంటి ఊపిరి. శ్వసనంబు నీ యూర్పు, రసన జలీషుండు. ఈ జలరాశి అంతా కూడా ఆయన నాలుక, రసన జలీషుండు. ఇలా చందములు, ధాతువులు ఇన్నని చెప్పచ్చు. ఆయన యొక్క త్వక్, ఆయన శరీరము ఆ చందములు, ఈ సమస్తమైనటువంటి పర్వతములు ఆయన యొక్క శరీరము. ఇన్నిటితో విరాట్ స్వరూపమై అంతటా నిండి నిబిడీకృతమై ఉంటావు శంకరా. అటువంటి నీ రూపం ఇలా ఉంటుందని చెప్పడం ఎవరికి సాధ్యం? కాబట్టి నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించవలసింది అని బయట నించుని అరిచారు. ఆ శంకరుడు వచ్చి ఎదురుగుండా నిలబడితే ప్రార్థన చేశారు. చేసి లంపటము నివారింపను, సంపద కృప చేయ జయము సంపాదింపన్, చంపెడివారి వధింపను, సొంపారగనికి చెల్లు సోమార్థధర అన్నారు. లంపటము నివారింపను. ఏమిటో నాకు ఈ లంపటం అంటారు. అందుకే ఆయనకి శంభుదేవుడు అని ఒక పేరు. శంభుదేవుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, నాకు సుఖములొద్దు అన్న స్థితిలో ఎవరో తప్ప కారణజన్మలు ఉండరు. మొదట్లో అందరూ సుఖాలు కోరుకున్న వాళ్ళే. కానీ ఇక జీవితాంతం సుఖాలు కోరుకోవడం జీవితం కాదు. ఈ సుఖములు సుఖములా అని వైరాగ్యంలోకి వెళ్ళడం అసలైన సుఖం. ఈ శంభావయతీతి ఇది శంభు. సుఖములను ఇవ్వగలిగినవాడు ఆయనే. ఈ సుఖాలు సుఖాలా అని సుఖానికి దుఃఖానికి అతీతంగా నిలబడగలిగినటువంటి వైరాగ్య సంపత్తినివ్వగలిగినవాడు ఆయనే. కాబట్టి లంపటము నివారింపను, సంపద కృప చేయ జయము సంపాదింపన్. ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఆయన అనుగ్రహమే. ఎక్కడైనా ఒక్క చిన్న మంగళపత్రిక రాశాము అంటే అది శివానుగ్రహం. అందుకే కదూ నైమిషారణ్యాన్ని వర్ణిస్తూ అనేకానేకమైనటువంటి అశోకాలేఖల సారాంశమైనటువంటి శివదేవుని యొక్క సేవ ఎలా ఉంటుందో అదే నైమిషారణ్యమని వర్ణించారు. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ శుభపత్రిక కనపడ్డా అది శంకరుని యొక్క అనుగ్రహం. కాబట్టి శివ, మీరు సమస్త శుభములకు ఆలవాలమైనటువంటి వారు. కాబట్టి లంపటము నివారింపను, సంపద కృప చేయ జయము సంపాదింపన్. ఒక జయము కలగాలి అంటే శివానుగ్రహం. జయము సంపాదింపన్, చంపెడివారి వధింపను.
శత్రువులను సంహరించాలన్నా కూడా ఆయన యొక్క అనుగ్రహంతోటే జరుగుతుంది. అందుకే శివాభిషేకం దేనికి పరిష్కారము అని అడిగారు అనుకోండి, దీనికి దానికి అని ఉండదు. దేనికైనా పరిష్కారం ఏది అంటే రుద్రాభిషేకమే. అన్నిటికీ అదే పరిష్కారం. ఎందుచేత అంటే అష్టమానువాకం ప్రాణం రుద్రాధ్యాయానికి. అందులో కొన్ని మాటలు చెప్తారు. అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని. అగ్రే వధాయ చ దూరే వధాయ చ. పైన ఉండి కొట్టేవాడు, దూరంగా ఉండి కొట్టేవాడు, శత్రువులై మమ్మల్ని పాడు చేసేవారిని పాడు చెయ్యగలిగిన వాడు శంకరుడు. కాబట్టి శత్రువులను పడగొట్టగలిగిన వాడెవరంటే విజయాన్ని సాధించపెట్టగలిగినటువంటి వాడు శంకరుడే. అటువంటి శంకర జయము సంపాదింపన్ చంపెడివారి వధింపను సొంపారగ నీకే చెల్లు సోమార్థధరా. ఈశ్వర, అది మీకే చెల్లింది. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అన్నారు. మొట్టమొదట ప్రారంభంలో సాధనలో మూడు ఉన్నట్టు కనపడుతుంది. అందుకే ఆవిడ త్రిపుర సుందరీ స్వరూపము అంటారు అమ్మవారిని. అన్ని మూడు 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 మీద నడుస్తాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలములు, జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు ఉన్నాయని, అలాగే మనకి మూడు మీద నడిచేటటువంటివే అన్ని. ఓం శాంతి శాంతి శాంతి. ఆడదాని మెళ్ళో మంగళసూత్రం కడితే మూడు ముళ్ళు, ఆచమానం చేస్తే మూడు మాటలు, అన్నీ మూడు మీద నడుస్తాయి. ఈ మూడు మీద నడిచేటటువంటి వాటినన్నిటినీ కూడా మూడు కాలములు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడుగా కనపడి ఆఖరణ శివానుగ్రహం కలిగితే మూడు కావు, మూడుగా మారిన ఒకటి అని అర్థం అవుతుంది. మీరు నా మాట పట్టుకున్నారో లేదో? మూడు కాదు, మూడుగా మారిన ఒకటి. చాగంటి కోటేశ్వరరావే ప్రవచనం చేస్తూ పంచె కట్టుకున్నాడు. చాగంటి కోటేశ్వరరావే ఆఫీస్కి వెడుతూ ప్యాంట్ వేసుకున్నాడు. చాగంటి కోటేశ్వరరావే పూజ చేసుకోవడానికి వెడుతూ ధావళీ కట్టుకున్నాడు. ధావళీ కట్టుకున్న కోటేశ్వరరావు భాగవతం చెప్పలేడంటే తప్పు. ప్యాంట్ వేసుకున్న కోటేశ్వరరావు భాగవతం మర్చిపోయాడు అనుకుంటే తప్పు. కానీ ఎక్కడ ఉండవలసిన నిష్ఠ అక్కడ పాటించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు పంచె కట్టుకోవాలి, అక్కడికి వెళ్ళినప్పుడు ప్యాంట్ వేసుకోవాలి. అక్కడికి పంచె కట్టుకున్నా తప్పేం లేదు. కానీ మూడుగా కనపడి మూడు ఒక్కటే. ఆ కోటేశ్వరరావు గారేనండి తత్వమసి తత్వం అసి అదే ఇది అయ్యున్నది అని తెలుసుకుని వాడే బ్రహ్మ, వాడే విష్ణువు, వాడే శివుడు, వాడు కానిది ఇంకొకటి లేదు. ఇది వాడి అనుగ్రహంతోనే రావాలి. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో తలుపు తీస్తే ఇదే చెప్తారు. ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఈశ్వర ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే. ఉన్నది నువ్వు ఒక్కడవై, ఒక్కడవైన నువ్వు అనేకముగా కనపడుతున్నావు. అనేకముగా కనపడినదంతా ఒక్కటేని మళ్ళీ తెలియాలి అంటే జ్ఞానం ఉండాలి. ఇవి ఎన్ని ఉన్నాయి అంటే అబ్బో చాలామంది ఉన్నారనడానికి జ్ఞానం అక్కర్లేదు. కాదండి, ఇన్నిగా కనపడుతున్నా ఉన్నదొక్కటే అని చెప్పాలనుకోండి, దానికి జ్ఞానం ఉండాలి. ఇన్ని అని చెప్పడానికి జ్ఞానం ఎందుకండి? తత్వం తెలియాలి అంటే ఇవన్నీ ఇన్నిగా కనపడుతున్నాయి కానండి, అసలు యథార్థమునకు ఇదంతా ఒక్కటే. సువర్ణమే కంబహుభూషణాని, బంగారమే ఉన్నది కానీ అనేక భూషణములుగా కనపడుతోంది. గోక్షీరమే కంబహుధేను జాత, ఆవు పాలు కానీ అనేకమైన ఆవులు ఇచ్చాయి. అన్ని పాలు కలిపేస్తే ఆవు పాలేవి, అనేకమైనటువంటి ఆవులు ఇచ్చాయి. అలా ఇవంతా కలిపి ఒక్కటే ఈశ్వరుడు లేదా విష్ణువు, మీరే పేరుతో పిలవండి, దానికేం దోషం లేదు. కాబట్టి అది ఒక్కటి అని తెలియడం, అనుభవంలోకి రావడం ఆయన అనుగ్రహం చేత మాత్రమే సాధ్యం. అందుకు భక్తి ప్రధానం. అసలు ఆ భక్తి లేదనుకోండి జ్ఞానము నిలబడదు. అందుకే జ్ఞానికి భక్తికి ఏమి దోషం ఉండదు.
అద్వైతంలో నిలబడగలిగినటువంటి స్థితిలో ఉన్నది ఒక్కటే, అంతకన్నా భిన్నంగా ఇంకోట్లేదు, అహం బ్రహ్మాస్మి అన్న శంకరాచార్యుల వారు మళ్ళీ పూజ ఎందుకు చెప్పారు అంటే అసలు ఆ భక్తి లేని జ్ఞానం రాదు, భక్తిని విడిచి జ్ఞానం ఉండదు. కాబట్టి ఓ శంకర, మీరు మమ్మల్ని అనుగ్రహించగలిగినటువంటి స్వరూపం ఉన్నటువంటి వారు, మూడుగా కనపడి చివరికి ఒకటి అని తెలియచేయగలిగిన సమర్థత నీ వల్లనే వస్తుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర. శంకర భగవత్పాదులంతటి వారు శివస్వరూపాన్ని వర్ణించడానికి కూర్చుని వెంటనే లేచి అన్నారు, నా వల్ల 3 అపరాధాలు జరిగాయి శంకరా, క్షమించు. అదేమిటి పూజ చేయలేదుగా అంటే, అంతటా నిండిపోయిన నీకు పూజ ఎలా చేయను, కాబట్టి పూజ చేస్తానడం మొదటి తప్పు. రెండవది, మనస్సుకి లొంగని నిన్ను మనస్సుతో చూస్తాననుకోవడం రెండో తప్పు, క్షమించు. వాక్కులకు అందని నిన్ను వాక్కులతో అర్చిస్తానడం మూడో తప్పు, క్షమించు, పూజ అయిపోయిందన్న. అంటే నా ఉద్దేశ్యం చెయ్యొద్దని కాదు, అవాంగ్మానస గోచరుడు ఆయన. అటువంటి శివస్వరూపం 3 మూర్తులకును 3 కాలములకు 3 లోకములకు మూలమగుచు భేదమకు చుతిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. అటువంటి నిన్ను పొగడాలి అంటే జలజభమాదుల్ పెదవులు కదపగ వెర్రతురు పొగడగా, నిన్ను పొగడగా మేమెంత వారము దేవా. బ్రహ్మ శ్రీ మహావిష్ణువే నిన్ను పొగడడానికి వాక్కులు సరిపోవని భయపడతారు, ఇక మేమెంతటి వారం నిన్ను పొగడడానికి. పరమేశ్వరుడు అక్కడ నిలబడి ఉన్నాడు, విన్నాడు స్తోత్రం అంతా. ఏం కావాలరా మీకు, అది చెప్పలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు చెప్పారు, బాహుశక్తిన్ సురాసురుల్జని అప్పాలబిల్లి మధింప భువనంబు కోలాహలంబై హాలాహలంబు జనించే ఏరి కలంఘ్యమై శివ కోలాహలంబున ఆ అగ్నిని ఆరగించవే దయ దొంగిలింపగనీశ్వరా అని అడిగారు. ఈశ్వర, మాకిచ్చినటువంటి ఈ పదవులు సరిపోవని, మా భుజాలకి బలం ఉందని మేం వెళ్ళి పాలసముద్రాన్ని మధించాం. బహుశక్తిన్ సురాసురుల్జని పాలవెల్లి మధింప భువనంబు కోలాహలంబు చేసి హాలాహలంబు జనించే. భువనాల్ని కోలాహలం చేస్తూ హాలాహలం పుట్టింది. ఏరి కలంఘ్యమై, దాన్ని ఆపడం ఎవరికి శక్యం కావట్లేదు. శంకర, చిచ్చు లాగమంగుని, ఆ చిచ్చు ఆ అగ్నిహోత్రాన్ని నువ్వు పుచ్చేసుకుని లోకముల్ రక్షింపవే దయ దొంగిలింపగనీశ్వర, దయతో ఈ లోకాల్ని కాపాడవయ్యా శంకర అని అడిగారు. ఆయన తప్పకుండా అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు పార్వతీదేవికి చెప్పడం? ఏ శంకరుడు స్వతంత్రించి వెళ్ళి హాలాహల భక్షణం చేశాడు అనుకోండి, అమ్మవారు తప్పట్టుకుంటుందా? లేకపోతే ఆయనకి చెప్పకుండా వెళ్ళాడు అనుకోండి, చెప్పకుండా వెడితే చూసావా నాకు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళాడు అని చెప్పి ఇంకా రాత్రి పలహారం పెట్టదా? ఎందుకు మరి ఆయన ఆవిడికి చెప్పి ఆవిడికి నచ్చ చెప్పి వెళ్ళడం ఎందుకు అసలు? అది చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్య వైభవం. ఆయన ఏది చెప్పినా ఆవిడికి చెప్తాడు, లోకానికి చెప్పే ముందు ఆవిడికి చెప్తాడు, ఇల్లాలికి చెప్తాడు. ఆవిడికి చెప్పకుండా ఏమీ చేయడు. ఎందుకు చెయ్యడో తెలుసా? ఆవిడ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే భర్తని వశం చేసుకుంది అని అర్థం. బాహ్యంలో దానికి వాక్యార్థం. వాచ్యార్థం అదైతే ఆయన ఆవిడికి చెప్పకుండా ఏదైనా చేస్తే ఆవిడ ఇలా వేలు చూపిస్తుందండి, మూతి ముడుచుకుంటుందండి అని అర్థం చెప్పకూడదు. ఎందుచేత స్వాధీన వల్లభ అయిందంటే నీడ అనుగమించినట్టు నిరంతరము ఆయన వెంట ఉంటుంది. ఆయన వెంట ఉన్న కారణం చేత పరమశివుడు ఏం చేశాడు చెప్పవలసి వస్తే పరమశివుణ్ణి చూసి చెప్పరు, అమ్మవారిని చూసి చెప్తారు. శివుడు భోజనం చేశాడా అని అడిగారు అనుకోండి, అమ్మవారు తాంబూలం వేసుకుందా చూసి చెప్తారు. అమ్మవారు తాంబూలం వేసేసుకుందా అనుకోండి, అయ్యవారి భోజనం అయిపోయింది. ఎందుకని? అయ్యవారు భోజనం చేస్తే కానీ ఆవిడ భోజనం చేయదు. ఆవిడ భోజనం అయిపోయింది కాబట్టి తాంబూలం వేసేసుకుంది. అంటే ఆవిడ తాంబూలం వేసుకుందంటే ఆయన భోజనం అయిపోయింది. మరి ఆయన భోజనం అయిందని మనం ఎందుకు చూడకూడదు? ఆయన భోజనం చేస్తుంటే చూడడానికి, ఆయన శేషం తినడానికి మనకు అధికారం లేదు. ఒక్క చండీశ్వరుడికి ఇచ్చాడు. రణీజిత్వా దైత్యానపహృత శరస్త్రై కవచిభి
అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు ఆ రహస్యం. ఆవిడని బట్టి అన్నీ తెలుస్తాయి. ఆవిడ శంకరుణ్ణి విడిచిపెట్టకుండా అనుగమిస్తుంది. అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి తెలియకుండానే అంత ప్రేమైకమూర్తి అయినటువంటి భార్యకి చెప్పకుండా చేయడు. ఎందుకని? ఆమె దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, 10 ఏమిటండి 20 ఇవ్వండి అంటుంది తప్ప ఆవిడ ఆయన కాళ్లల్లో కర్ర పెట్టే స్వభావం ఉన్నటువంటిది కాదు. సరికదా ఎంత అనుగమించిందంటే ఆయన్ని. ఇదే రామాయణంలో చెప్తారు, సీతమ్మ రాముని యొక్క గుండెలలోకి ఎందుకు చేరింది అన్నదానికి. ఇంతకు పూర్వం ఆయన స్నానానికి వెడితే ఆయన తువాలు ఆయన పట్టుకెళ్ళేవాడు. ఆయన పంచె కట్టుకుంటే ఆయన పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకునేవాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడంటే ఆయన ఉత్తరీయం కనపడలేదు, వెంటనే నా ఉత్తరీయం ఏది అని వెతుక్కోడు, భార్య పేరు పెట్టి పిలుస్తాడు, ఏమోయ్ అంటాడంతే. ఉత్తరీయం ఆ పక్కనే చిలక్కుయికి తగిలించుంటారు చూడండి అంటుంది. ఎందుకని? అనుగమించింది, అది ఆయన అలవాటు. పంచా ఉత్తరీయం తీసి స్నానం చేసి వచ్చాక కట్టుకుందామని అక్కడ పెట్టి ఉత్తరీయం తీసి చిలక్కొయ్యకి పెట్టి పంచె కట్టుకుంటూ ఉంటాడు. తర్వాత పంచే ఉత్తరీయం ఏదని వెతుకుతూ ఉంటాడు. చిలక్కొయ్యకి పెట్టుంటారు చూడండి అంది. చూశాడు, తీసి మెడలో వేసుకుని ప్రసంగానికి బయలుదేరాడు. ఇప్పుడు యావోయ్ అన్నాడంతే. ఉత్తరీయం చిలక్కొయ్యకు ఉంటుంది చూడండి అంది. ఎలా చెప్పింది అంటే ఆయన ఎక్కడ పెడతాడో, ఒత్తిడిలో ఏం మర్చిపోతాడో, ఎప్పుడు అలా పిలుస్తాడో, దేనికి పిలుస్తాడో ఆవిడికి తెలుసు. ఏమోయ్ అంటే చాలా ఆవిడ చెప్పేస్తుంది. ఏమోయ్ అన్నాడు అనుకోండి, అయిపోతోంది వంట 5 నిమిషాలు, మీరు సిద్ధమైపోవచ్చు, పంచె కట్టేసుకోండి వడ్డించేస్తున్నాను అంటుంది. అడిగాడా భోజనం పెట్టమని? అక్కర్లేదు. ఆయన మనసిరిగి ప్రవర్తిస్తూ ఉంటుంది. దాని చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆవిడికి చెప్పకుండా చేసేటటువంటి లక్షణం పోయింది. ఆయన మనసుని గెలుచుకుంది ఆవిడ అనువర్తించి. అది ఆవిడ పాతివ్రత్యానికి గుర్తు. అది అమ్మవారి గురించి చెప్పకుండా చెప్పడం. అది పోతన గారి వైభవం. ఎందుకంటే పోతన గారి కులదైవం దుర్గమ్మ. అమ్మ అన్న మాట వచ్చిందనుకోండి పోతన గారి వాంగ్మయంలో, తిరిగిపోతుందంతే. అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ అంటారు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మీలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ. అమ్మ అని వచ్చిందో తిరిగిపోతుంది పద్యంలో. అంతటి పరమభక్తి. అందుకే ఆమె యొక్క పాతివ్రత్య వైభవాన్ని ప్రకటనం చేస్తున్నారు. చెప్పారా? చెప్పరు. చెప్పకుండా చెప్తారు. అది మౌనంగా అమ్మవారి స్తోత్రం. అందుకు వెళ్ళాడు శంకరుడు. అందుకే మీరు చూడండి, లోకానుగ్రహం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆవిడ దగ్గర నుంచి. ఆవిడ అడుగుతుంది ప్రశ్న, కేనోపాయే నలగున అంటుంది. ఏమిటయా చిన్న ఉపాయం ఏమిటి విష్ణు సహస్రం చదవడానికి అంటే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అంటాడు. మనోరమే మనస్సును రమింపచేసేవో పార్వతి. శ్రీరామ రామ రామే తే రామ 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 అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పినట్టే. ఎలా అంటే రా అంటే 2, మా అంటే 5 సంస్కృతంలో అంకెల్లోకి మారిస్తే రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 25 100 100 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే అంటే ఓ అందమైన ముఖమున్నదానా. ఆవిడ ప్రశ్న వేస్తుంది, ఆయన నోటి వెంట లోకానికి అందుతుంది. కాబట్టి స్వాధీన వల్లభ అంతటి మహాపతివ్రత అయిన అమ్మవారికి చెప్పకుండా ఎలా చేస్తాడాయన? అందుకు లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఏమో హాలాహలం పుట్టిందిట, లోకాలన్నీ కాలిపోతున్నాయి, ఆ హాలాహలం నేను పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. లోకాలని రక్షించడానికి తన భార్యకి నచ్చ చెప్పుకుంటున్నాడు. అది ఆయన ఔదార్యం. నచ్చ చెప్పడం ఇదే ఉంటుందండి ఎప్పుడు సృష్టిలో. లోకంలో ఇదే కింది వరకు వ్యాపించి ఉంటుంది. మీరు చూడండి, రిటైర్ అయిపోతాడు ఆ ఇంటి యజమాని, ఏదో 10 లక్షలో 20 లక్షలో వస్తుంది. కొడుకు, నాన్నగారు ప్రతీ నెల అద్దె 20,000 కడితే జీతంలో
3 వంతులు వెళ్ళిపోతోందండి, పిల్లల్ని చదివించుకోవాలి, నాన్నగారు ఎలాగో పదవీ విరమణ చేసేశారు కాబట్టి మీకు కావలసినటువంటి డబ్బు నేను పంపిస్తూ ఉంటాను, లేదా మీరు నా దగ్గరికి వచ్చేయండి, ఆ డబ్బు ఇస్తే ఓ ఇల్లు కొనుక్కుందామండి అంటాడు. పెద్ద ఆయన తిన్నగా వెళ్ళి భార్యకి చెప్పడు. వాడు పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూసావే, మనవలు ఎలా వృద్ధిలోకి వస్తారే, మనం ఎంతకాలం ఉంటాం, ఇంకా ఇంత నేపథ్యం చెప్తే ఆవిడికి అర్థమవుతుంది. ఏ ఇల్లు కొడుక్కోవడానికి డబ్బు అడిగాడా ఏమిటి అంటుంది. అలా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ కూడా. ఆయన అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ఓ పార్వతి, చూశావా, నీళ్లలోంచి నిప్పు పుట్టిందిట. ఎంత చమత్కారంగా మాట్లాడాడో చూడండి. నీళ్లలోంచి నిప్పెందుకు పుట్టింది? వీళ్ళు వెళ్ళి చేసిన పని వల్ల పుట్టింది. అది చెప్పడం, పిల్లల్ని కాపాడాలి. అందుకని వింటే జలజనిత విషపు వేడిమి. ఆ హలాహలం ఎంత వేడో చూసావా, లోకాలన్నీ కాలిపోతున్నాయిట. మనం తల్లిదండ్రులం, బిడ్డలంతా బాధపడుతుంటే చూస్తూ కూర్చుంటే మనమెందుకు? కాబట్టి వాళ్ళకి ఉపకారం చెయ్యొద్దు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును లోక పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు నెదురులేదు పర్వేందుముఖి. అద్భుతమైన పద్యం పోతన గారి వాంగ్మయంలో. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. ఎప్పుడూ పరులకు ఉపకారం చేసే లక్షణం ఉన్నవాడు ఎవరుంటాడో వాడు పంచభూతములకు హితుడైనటువంటి వాడవుతాడు. అందుకే అటువంటి వాడు ఊరికొక్కడున్నాడనుకోండి, ఊరికి ఉపద్రవాలు రావు. ఎందుకనంటే పంచభూతములు వాడిని ఉన్నాడు కాబట్టి వాడిని గౌరవించి కాపాడుకుంటాయి. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు. అటువంటి పరమభాగవతోత్తముడొక్కడుండి 10 మందికి ఉపకారం చేసే బుద్ధితో బ్రతుకుతున్నవాడు ఒకడున్నాడు అనుకోండి, భూమి ఎప్పుడూ కూడా అపకారం చేయదు. ఎందుకంటే భూకంపం రావాలి, వచ్చిందనుకోండి ఆయన ఇల్లు కూడా పడిపోతుంది. ఆయనొక్కడిని కాపాడుకోవడం కోసం భూమి కంపించదు. ఈ దేశంలో ఇప్పటికీ ఉపద్రవాలు రాకుండా, ఇప్పటికీ పెను విపత్తులు ఏర్పడకుండా ఉంది అంటే అది ఎక్కడో ఇప్పటికీ సనాతన ధర్మాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి మహాపురుషులు ఉన్నారు. అటువంటి మహాపురుషుల యొక్క ఉనికి వల్ల మనం కూడా బతికేస్తున్నాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల భూకంపాలు రావు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నీళ్లు లేకుండా ఉండవు, వాళ్ళు ఉన్నారు కాబట్టి గాలి ఇంకా వీస్తోంది, వాళ్ళు ఉన్నారు కాబట్టి అగ్నిహోత్రం రగిలిపోవట్లేదు ఎక్కడాను. ఎవడు పరహితము చేస్తాడో వాడికి పంచభూతములు కూడా హితమై ఉంటాయి, స్నేహితులై ఉంటాయి. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము. అసలు పరమధర్మం ఏమిటి అంటే పరులకు ఉపకారం చేయడమే. పరహితమే పరమధర్మము. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. మంచి పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలాంటి ముఖం ఉన్నదానా అంటే నేను చెప్పిన మాటలు విని హలాహల భక్షణానికి వెడుతున్నానని ముడుచుకోకూడదు సుమా అని చిన్న హెచ్చరిక. పర్వేందుముఖి అని పుట్టింటి వైపు నుంచి నడుక్కొచ్చాడు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్. హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. నారాయణ స్థితికారకుడు, ఎప్పుడూ లోకములను రక్షిస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు. ఆయన కర్తవ్యం ఏమిటి అంటే ధర్మాన్ని కాపాడడం, రాక్షస సంహారం చేయడం, లోకాల్ని కాపాడుతూ ఉండడం. ఎప్పుడూ భక్తుల్ని రక్షణ చెయ్యడమే విష్ణువు యొక్క కర్తవ్యం. అటువంటి మీ అన్నగారు లోకములకు ఉపద్రవం వచ్చిందని బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను హలాహల భక్షణం చేస్తే ఆయన సంతోషిస్తాడు. మీ అన్నయ్య సంతోషిస్తే నువ్వెంత సంతోషిస్తావు? కాబట్టి హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయ ఆనందించున్. విష్ణువు యొక్క సంతోషం లోకాల సంతోషం. కాబట్టి హరినాక్షి జగంబులెల్లయ ఆనందించున్. హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. కాబట్టి ఆ శ్రీహరి లోకములు మెచ్చుకునేటట్టుగా నేను ఆ హాలాహలం భక్షించద్దు, అందుకని హాలాహలం భక్షిస్తాను. హాలాహలం భక్షిస్తే నాకేమైనా అవుతుందని బెంగపెట్టుకుంటున్నావా? శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచబ్జముఖి.
వికసించినటువంటి పద్మం లాంటి ముఖమున్న ఓ పార్వతి, శిక్షింతు హాలాహలమును, హాలాహలాన్ని శిక్షిస్తాను. రక్షింతు ప్రాణికోట్లనన్నింటినీ కూడా రక్షిస్తాను. భక్షింతు హాలాహలమును, హాలాహలం తినేస్తాను. కాబట్టి నాకేమైనా అవుతుందని బెంగపెట్టుకుంటున్నావా? ఏమక్కర్లేదు. వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. అలా వచ్చి ఒక్కసారి వీధిలోకి అలా చూడు, చక్కగా సంతోషంగా ఇలా చెక్కిటి చేయి పెట్టుకు అలా చూస్తూ నిలబడు. ఎలా తాగేస్తాను, ఎంత హేళగా తాగుతానో అంటే ఆవిడంది, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. ఇక్కడ వరకే విన్నాడు పరీక్షిత్. నాకు భాగవతం ఎప్పుడు చదువుతున్నా అక్కడ దాకా వచ్చేటప్పటికి ఎన్ని మాటలు ఉపన్యాసాలు చెప్పినా మళ్ళీ ఇంకోసారి చదువుకుని మురిసిపోతూ ఉంటాను. పరీక్షిత్ ఆగి అన్నాడు శుకబ్రహ్మని, అలా మధ్యలో ఆపడం అంటే ఎంత సావధానంగా వింటున్నాడో చూడండి. ఆపి అన్నాడు, అందుకు 7 రోజులు మరిచిపోయాడు, మృత్యు వస్తోందని. అందుకన్నాడు శుకబ్రహ్మ, అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాద తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమము యవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అన్నాడు. మృత్యువుని మర్చిపోయాడు భగవత్కథాశ్రవణంలో. ఏమన్నారు? పార్వతీదేవి పరమశివుణ్ణి హాలాహలం పుచ్చేసుకోమందా? లోకంలో ఎంతటి స్త్రీ అయినా భర్త బ్రతికుండాలని, తనకు ఐదోతనం ఉండాలని కదూ కోరుకుంటుంది. ఐదోతనం ఉండాలని కోరుకునేటటువంటి ఏ ఆడదైనా భర్తని హాలాహలం పుచ్చుకోమంటుందా ఎవరో లోకాల్ని రక్షించడానికి? మరి పార్వతీదేవి ఎలా అందండి ఈ మాట అన్నాడు. శుకబ్రహ్మ చిన్న చిరునవ్వు నవ్వి అన్నారు, మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ. ఆసక్తిగా వింటున్నాడు, ఏమంటాడో తర్వాతి మాట అని. మృంగెడివాడు విభుండని, ఎవరో తాగుతారు హలాహలమని వినపడిందండి నాకు, మీరు తాగుతారనుకోలేదు అని పార్వతీదేవి అంటుందేమోనన్న అనుమానం నీకు అక్కర్లేదు పరీక్ష మహారాజా. శివుడే తాగుతున్నాడు, వాళ్ళ ఆయనే తాగుతున్నాడని ఆవిడికి తెలుసు. మృంగెడివాడు విభుండని, అది కూడా ఏదో మధురపానీయమో ద్రాక్షపానీయమో తాగుతున్నాడని కాదు, మృంగెడి దియు గరళమనియు విషం తాగుతున్నాడని తెలుసు. ఎవరి కోసం? ఆరోగ్యం కోసం ఏదో కాస్త విషం తాగాడు కాదు. మృంగెడి దియు గరళమనియు మేలని ప్రజకున్, ఎవరు? ఆయనకి నిరీశ్వరయాగం చేసి వెళ్ళి చెప్పినా ఒప్పుకోకపోతే యోగాగ్నిలో తాను ధ్వంసం అవడానికి కారణమైనటువంటి ఈ దేవతలు ఋషులు, వీళ్ల కోసం తాగుతున్నాడని తెలుసు. మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ. ఇది శివా విశ్వస్య భేషజీ. లోకాల కొరకు శివుణ్ణి శివుడిగానే ఉంచుతుంది తప్ప ఎందుకు ఆ కృతజ్ఞుల కోసం మీరు హలాహలం పుచ్చుకోవడం? మరి దక్షయజ్ఞానికి ఎందుకు వెళ్ళారు వీళ్ళందరూ? ఆ యజ్ఞము కనుగొనగా ఈ విభుద గణంబులద్ది ఏగెదరెదిగో దేవా మనమిపుడతటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా అంది కదూ. దక్షిణ ఇస్తారని పరిగెత్తారే వీళ్ళందరూ. మరి అక్కడికి వెళ్ళారుగా, పడనివ్వండి, కష్టమేదో వాళ్ళనే పడనివ్వండి, కాలితే కాలేరు, బూడిదైతే బూడిదయ్యారు, మీకెందుకు కూర్చోండి ఇంట్లో అనలేదు ఆవిడ. ఇది శివ. ఆవిడ అలా పిల్లల్ని కాపాడుతుంది. మృంగమనే సర్వమంగళ, మింగండి హలాహలాన్ని. ఎందుకని అంటే పిల్లల కోసం ఆయన ఏమైనా అయిపోయినా పర్వాలేదని కాదు, ఇది జీవం పద్యానికి. మంగళసూత్రం మునెంత మది నమ్మినదో, తన మెడలో మంగళసూత్రాన్ని తాను ఎంత నమ్మిందో. నా మెడలో మంగళసూత్రం ఉండగా లోకాలలో ఉన్న ఆడవాళ్ళందరి యొక్క మెడలలో మంగళసూత్రాలకి నేను రక్షణగా ఉండగా, నేను సర్వమంగళాదేవతనయ్యుండగా, నా భర్త వెళ్ళి హలాహలం తాగితే మాత్రం ఆయనకు వచ్చే ఇబ్బంది ఏమిటి? నా మంగళసూత్రం ఆయనకి రక్ష కాబట్టి వెళ్ళి తాగండి. ఆమె సర్వమంగళ, ఆమె ఆయనని రక్షించుకోగలదు. సనాతన ధర్మానికి ఉండేటటువంటి జీవాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆడది ఎంత గొప్పది కానివ్వండి, ఫలానా వారి భార్యని అని చెప్పుకొని ఆయన గొప్పతనం చెప్పడాన్ని ఇష్టపడుతుంది తప్ప తన గొప్పతనాన్ని ఒక్కదాన్ని చెప్పి ఆయన గురించి పట్టించుకోకుండా ఉండడాన్ని ఇష్టపడదు. అందుకే సౌందర్యలహరి అంతా అమ్మవారి యొక్క వైభవమైన చివరికి వచ్చేటప్పటికి సనాతన ధర్మ వైభవాన్ని ఆవిష్కరిస్తూ శంకరాచార్యుల వారు అన్నారు,
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. పరబ్రహ్మమునకు ఇల్లాలు అన్నారు. ఆడదాని ఆనందం అంతా ఎక్కడుంటుందంటే ఆయన భార్యని అనిపించుకోవడంలోనే సంతోషం ఉంటుంది తప్ప మా ఆయన అనిపించుకోవడంలో సంతోషం ఉండదని నేను అనను. తాను అంత గొప్ప ఇల్లాలయ్యిందనుకోండి, ఆవిడ భర్త అండి ఆయన అని చెప్పుకుంటున్నారనుకోండి, మనసులో ఆయన సంతోషిస్తాడు, ఆవిడ మాత్రం అలా సంతోషిస్తుందని మీరు అనుకోకూడదు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణస్వామితో. వెళితే రామచంద్రమూర్తి అత్రి మహర్షికి నమస్కరించారు. నమస్కరిస్తే అత్రి మహర్షి అన్నారు, ఈ అరణ్యంలో అత్రి మహర్షి ఆశ్రమం అంటే ఎవరికి తెలియదు రామా, అనసూయమ్మ ఆశ్రమం అంటే తెలుసు. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ సూర్యచంద్రుల గమనాన్ని ఆపింది. క్షామం వస్తే కొన్ని లక్షల మందికి అన్నం పెట్టింది. మహాతపస్విని, గాలికి అరటి చెట్టులా కదులుతోంది, నమస్కరించన్నాడు. భర్త భార్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మురిసిపోయాడు అనుకోండి, ఒక్క మాట భర్త సంతోషాన్ని పొందాడు అనుకోండి, నువ్వు నా ఇల్లాలి అవడమే నా అదృష్టం అనొక్క మాట అన్నాడు అనుకోండి, చాలు, తన జీవితంలో గజారోహణం చేయించినట్టు మురిసిపోతుంది. ఎవరన్నారో నాకు తెలియదు కానీ మంచి మాట ఎక్కడిదైనా మాట్లాడితే తప్పే ఉందండి. మగడు మిచ్చిన చాలా కాపరంలోన మొగలి పూల గాలి ముచ్చాల వాన. నిజమే కదూ? ఎంత అది పార్వతీదేవి దగ్గర నుంచి ఆ తత్వం అలాగే ఉంటుంది. అందుకే మంగళసూత్రమ్మునెంతమది నమ్మినదో ఆ తల్లి యొక్క శక్తి. కాబట్టి ఇప్పుడు ఆయన మీరేం బెగ్గబెట్టుకోకండ్రా, నేను హాలాహలాన్ని స్వీకరిస్తానన్నాడు. ఇప్పటి వరకు హాలాహలం అందరినీ తరువుకొచ్చింది. శంకరుడు తాను ముందుకెళ్ళాడు హాలాహలాన్ని స్వీకరిద్దామని ఇలా చెయ్యి చాపి. ఆయన ముందుకు వెడుతుంటే హాలాహలం వెనక్కి పారిపోవడం మొదలుపెట్టింది. ఆయన గబగబా ముందుకెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికి పారిపోతావే రమ్మనమని కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆక్పానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్ తన వెంటన్ సొరసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించె హేలాగతిన్. జయ జయధ్వానాలు దేవతలందరూ చేస్తుండగా ఆ హాలాహలాన్ని చేత్తో పట్టుకుని పైకెత్తాడు. నేను ఇవాళ ప్రదోష వేళకి వచ్చే వేళటికి హలాహల భక్షణం వచ్చేటట్టుగా ఎందుకు ఎంచుకుని మరీ మాట్లాడుతున్నానంటే, ఇవాల్టి కోసం దీన్ని ఎందుకు విడిచిపెట్టానంటే, నైమిషారణ్యంలో ఇవాళ పొద్దున్న మనం ఏ గోమతీ నదిలో స్నానం చేశామో ఆ గోమతీ నదీ తీరంలో పార్వతీ పరమేశ్వరులు ప్రదోష వేళలో విహారం చేస్తారు అని ప్రమాణం ఉంది. ఇక్కడ తిరుగుతారు నైమిషారణ్యంలోని. అటువంటి ప్రదోష వేళలో శంకరుడు వృషీశ్వరయానంబున సంభవించుటది అభావ్యంబయ్యే అని కశ్యప ప్రజాపతి నిన్న మీరు విన్నారు కదా. ఈ సమయంలో ఆయన వృషభవాహనారూఢుడై తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుండగా ఆయన గోమతీ నదీ తీరంలో దిగి పార్వతీదేవితో విహరిస్తున్నప్పుడు నా కథే చూసావా పిల్లలందరూ ఎలా వింటున్నారో అని పార్వతీ పరమేశ్వరులు పరవశించి సంతోషించి మనకందరికీ కావలసిన కామితములను ఈడేరుస్తారని, ఈ సమయానికి ఆ కథ చెప్పుకోవడం యుక్తమని ప్రదోష వేళలోకి ఈ కథ వచ్చేటట్టుగా ఈ కథాక్రమాన్ని తీసుకొచ్చానందుకని. కాబట్టి తన వెంటన్ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించె హేలాగతిన్. హేలగా ఎదిరిళ్ళి ఇలా పట్టుకుని ముద్ద చేసి నేరేడు పండంత చేసి నోట్లో పెట్టుకున్నాడు. సముద్రాల్ని ఇంకింపచేసినటువంటి హాలాహలమనబడేటటువంటి అగ్నిహోత్రం ఆయన పుచ్చుకుంటే అగ్నిని చూస్తే పాము పారిపోతుంది. అటువంటిది ఆయన ఒంటి నిండా పావుల్ని ఆభరణాలుగా పెట్టుకుంటాడు. కదలంబారవు పాప పేరు, ఒక్క పాము పిల్లపాము కూడా ఊడి కింద పడలేదు. ఆయన చెవులకి పెట్టుకున్న పిల్లపాము కూడా కింద పడలా.
కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబు జాలంబు పుట్టదు. బాగా వేడి చేస్తే ఒంటి మీద పొక్కులు వస్తాయి. ఆయన ఒంటి మీద ఒక్క పొక్కు పుట్టలేదు. వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు. వేడి చేస్తే కళ్ళు ఎర్రబడతాయి, ఆయనకి కళ్ళు ఎర్రబడలేదు. నేత్రంబులు నెర్రబారవు నిజ జీటాచంద్రుడున్ కందడున్. ఆఖరికి అంత చల్లగా ఉండే చందమామ కందిపోలేదు. నిజ జీటాచంద్రుడున్ కందనున్ వదనాంభోజము వాడదు. అంత అగ్నిహోత్రాన్ని పుచ్చుకున్నాడని ముఖమేమైనా కొంచెం బడలికగా ఉందా? అది లేదు. ఆ విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. వెంటపడ్డప్పుడు కానీ, హాలాహలాన్ని పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టినప్పుడు కానీ, మింగినప్పుడు కానీ ఆయన ముఖం ఇసుమంతా కూడా వాడిపోలేదు. అంటే శంకరుణ్ణి ఆశ్రయించి ఉండగా వాటికి ఏవి హాని చేస్తాయో అటువంటివి వచ్చినా కూడా వాళ్ళని చెనకలేవు. అగ్నిహోత్రాన్ని చూస్తే పాము పారిపోవాలి. శంకరుణ్ణి ఆశ్రయించి ఉన్న పాము పారిపోవలసిన అవసరం లేదు. చంద్రుడు అగ్నిహోత్రానికి కందిపోతాడు, అటువంటి చంద్రుడు కందిపోలేదు. అంటే శివుణ్ణి ఆశ్రయించి ఎవరుంటారో, శివపాదములను పట్టుకున్న భక్తులు ఎవరుంటారో వాళ్ళని చెనకగలిగినవి లోకంలో ఉండవు. అందుకే శివభక్తి లేకుండుగా కాని జీవితంలో శాపవాక్కు విడిచిపెడతారు. శివభక్తి లేని జీవితం అంత దారుణమైనటువంటి జీవితం. కాబట్టి మహానుభావుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు. స్వీకరించి ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. ఆ కడుపులోకి మింగేస్తే ఆ లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కాలిపోతాయని ఆ కంఠంలో దాన్ని మింగకుండా బయటికి వదలకుండా ఉంచుకున్నాడు. తెల్లగా ఉంటుంది, సీతవపుహు అంటారు. తెల్లగా ఉండేటటువంటి శంకరుడి యొక్క శరీరంలో నల్లటి మచ్చ వచ్చింది. లోకంలో చూడండి, ఆయనకో మచ్చ ఉందండి అంటారు. ఆయనకో మచ్చ ఉందండి అంటే ఆయన చాలా గొప్పవాడండి, చాలా కీర్తివంతుడు, జీవితంలో ఆయన ఎప్పుడూ ఏ విధమైన అపవాదు ఎరగడు అన్నారనుకోండి. మీకు తెలియదండి, ఆయన జీవితంలో చిన్న మచ్చ ఉంది అంటారు. మచ్చ ఉంది అంటే దాని అర్థం ఏదో ఆయన జీవితంలో ఒక కళంకం ఉందని గుర్తు. తెల్లటి శంకరుడు, మచ్చలేని శంకరుడికి మచ్చ వచ్చింది. ఎవరి కోసం? ఆయన తప్పు వల్ల కాదు, లోకాలని రక్షించడం కోసం. లోకాలని రక్షించాలనుకుని ప్రయత్నంలో ఉన్నటువంటి త్యాగమూర్తుల జీవితాలకి కళంకం వచ్చినా అది కీర్తే తప్ప అది వారికి మచ్చ కాదు. అందుకే శ్రీకంఠుడు, గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు తప్ప ఆయనకి మచ్చ తెచ్చామని పొంగిపోయేవాళ్ళు ఉండరు. ఆయనకి మచ్చ వచ్చిందని ఆయన కీర్తి బాసిపోయేది ఉండదు. అది కూడా చరిత్రలో చెప్పుకోవలసిన ఒక ఘట్టంగా మారింది. కాబట్టి ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. హరుడుగళమునందు హాలాహలము పెట్ట కడపు కలిగి తొడపు కడని నొప్పే సాధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాది భూవరేంద్ర. సాధురక్షణం చెయ్యడమే మహాత్ములైనటువంటి వాళ్ళకి భూషణం. వాళ్ళకి వేరే అలంకారాలు ఉండవు. ఇక వాళ్ళు ఏ విధమైనటువంటి నగలు పెట్టుకున్నారు అని ఆలోచించరు. 10 మందికి ఉపకారం చేసేటటువంటి ఆ గుణమే వాళ్ళు పెట్టుకునేటటువంటి నగ. అందుకని పరమశివుడి కంఠానికి ఒక నీల పతాక వేసినట్టుగా అయిందిట. అందుకే అది చూసి పార్వతీదేవి సంతోషించిందిట. ఎందుకని ఆయన ఏమీ వేసుకోడు. ఎందుకు వేసుకోడు అంటే అన్నీ ఆయనవి. వేసుకుంటే ఏమిటి, వేసుకోపోతే ఏమిటి, సమస్త జగత్ ఆయనది. కానీ మరి భార్య కదూ, ఇంత తెల్లగా ఉంటారు, ఈయన మెళ్ళో మంచి గొలుసేసుకుని నీలపతాకం వేసుకుంటే ఎంత బాగుంటారో అని ఆ ఇల్లాలు అనుకునేది. ఇప్పుడు ఆయన మెళ్ళో గొలుసేసుకుని నీలపతాక వేసుకోక్కర్లేదు, నీలమణి కంఠంలోకి నీలం మచ్చొచ్చింది కాబట్టి నీలపతాక వేసుకుంటే దాని ప్రతిబింబం ఎలా పడుతుందో అలా మచ్చొస్తే గొలుసేసుకున్నట్టుగా పార్వతీదేవి మురిసిపోయింది. అందుకని ఈ హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పఠింపన్ వ్యాళానల వృశ్చికముల పాడై జనరెట్టి జనులు భయవిరహితులై. ఈ హాలాహల భక్షణ కథ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా విన్నా, దీన్ని మళ్ళీ యథాతథంగా ఎవరైనా పుస్తకంలో వ్రాసినా, దీన్ని చెప్పినా
అటువంటి వాళ్ళు తేళ్ల యొక్క బాధ, పాముల యొక్క బాధ పొందరు. నైమిషారణ్యంలో ఉన్నప్పుడు ఇది చెప్పుకోవడం ఇతరత్ర కారణముల చేత కూడా చాలా అవసరం కాదు. అందుకని హాలాహల భక్షణ కదా హేలాగతి విన్న వ్రాయ నెలమి పఠింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచెడ రెట్టి జనులు భయవిరహితులై ఏ భయమూ లేకుండా ఉంటారు. అయితే గరళకంఠుడు శ్రీకంఠుడైనటువంటి శంకరుని యొక్క దర్శనం ఎక్కడవుతుంది అంటే మనకి యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయంలో చెప్తారు. అసవ్యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అని రుద్రమంత్రాల్లో చెప్తారు. ఆయన కంఠం మీద ఉండేటటువంటి ఆ నల్లటి మచ్చతోటి నీలలోహిత రుద్రుడై తెల్లవారుజాము కాలంలో వచ్చేటటువంటి మబ్బు ఆ సూర్యకాంతి చుట్టూ వలయంగా ఏర్పడినప్పుడు ఉన్నది ఏది ఉంటుందో అదే నీలలోహిత రుద్రస్వరూపం. దాన్ని ఎవరు చూస్తారు అంటే ఎవరో చదువుకున్న వాళ్ళు కాదు, ఏమీ తెలియకపోయినా అరణ్యంలో ఉండేటటువంటి కొలను దగ్గరికి వెళ్ళి కుండతో నీళ్లు ముంచుకుని తల మీద చుట్టకుదురు మీద పెట్టుకుని మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు నడిచి వెళ్ళిపోయేటటువంటి ఏమీ తెలియనటువంటి సామాన్యమైనటువంటి స్త్రీలు కూడా శివదర్శనాన్ని తెల్లవారకట్ట ఆకాశంలో చెయ్యవచ్చు. అందుకని గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంది యజుర్వేదం. ఆ నీలలోహిత శంకర దర్శనం ఇప్పటికీ జరుగుతుంది. 2 హాలాహల భక్షణానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే అది అగ్రతాంబూలం. అగ్రతాంబూలం అంటారు. అంటే అందరికన్నా పెద్దవాడెవరో వాడికి మొదటి తాంబూలం ఇస్తారు. హాలాహల భక్షణం జరిగినప్పుడు మొదట వచ్చింది ఎవరికి ఇవ్వాలి అంటే అందరికన్నా పెద్దవాడికి ఇవ్వాలి. అందరికన్నా పెద్దవాడు పుచ్చుకునేటప్పుడు పెద్దరికం అన్న మాటకి గొప్పతనం అక్కడే ఉంటుంది. ఇది పనికొచ్చేదా పనికిరాందా, ఇది మెడలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, మా ఇంట్లో పెట్టుకుంటే పనికొస్తుందా పనికిరాదా, ఇవి ఆలోచించాడు. ఆయన పుచ్చుకోవడమే లోకాలకి రక్ష, ఆయన కోసం కాదు. అందుకే అది పుచ్చుకోగలిగిన వాడు అగ్రతాంబూలంగా శంకరుడు ఒక్కడే. క్షీరసాగర మథనం నిరూపించింది కాదు. ఈ క్షీరసాగర మథనం ఆంతరమైన ఒక రహస్యాన్ని చెప్తుంది. అందుకే షట్పదీ స్తోత్రంలో శంకరాచార్యులు వారు దీన్ని చెప్పారు. ధ్యానం ప్రారంభం చేశారనుకోండి, మొదట ఏముంటుంది అంటే క్షీరసాగర మథనం ఉంటుంది. ఎందుకని అంటే మనసుని నిలబెట్టాలి. మనసుని నిలబెట్టాలి అంటే మనసుకు అలవాటు ఏమిటి? కోట్ల జన్మలుగా దానికి కదిలిపోవడం అలవాటు. కదిలిపోవడం అలవాటైపోయినటువంటి మనసు ధ్యానంలో నువ్వు అలా ఉండు, ఏదో ఒక వస్తువుని చూడంటే చూడదు, అది ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది, ఇంకో వస్తువుని పట్టుకుంటుంది దానికి ఇష్టం వచ్చిన విషయాన్ని. మీరు ధ్యానం చేస్తున్నానని కూర్చుని 10 నిమిషాలు అయ్యాక అయ్యో అసలు నేను ఏం పట్టుకోమన్నానో అది పట్టుకోలేదు, అది ఇంకో చోటుకి పోయింది అని మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు మొదట పుట్టేది ఏదంటే హాలాహలం పుడుతుంది. నేను సాధించలేకపోతున్నాను, నా మనసు నిలబట్టలేదు, అది వెళ్ళిపోతుంది అస్తమానం, ఎప్పుడో ఒక్కసారి అలా నిలబడుతుంటుంది అంతే. అప్పుడు కాస్త ఆనందంగా అనిపిస్తుంది, కానీ అది నిలబట్టం లేదు, అది పోతోంది అలాగే. ఎక్కువ పోవడమే ఉంది, లిప్తకాలం ఎప్పుడైనా నిలబడుతోంది. ఇది హాలాహలం మీ పాలిట. ఇప్పుడు దీన్ని ఎవరు గుచ్చుకుంటారో తెలుసా? శంకరుడు గుచ్చుకుంటాడు. శివార్పణం వదిలేయాలి. హాలాహలం రాకుండా అమృతం రాదు. ముందు హాలాహలమే వస్తుంది, తర్వాతే అమృతం వస్తుంది. అంటే ధ్యాన ప్రక్రియ యందు మొట్టమొదట ఏదొస్తుంది అంటే మనసుని నిలబెట్టలేని స్థితే వస్తుంది. ఆ మనసు నిలబట్టలేదని తెలుసుకోవడమే మొదటి విజయం. దాన్ని శివార్పణం. ఈశ్వర, నా మనసుకి నీ చేసిన అలవాటు మీ అనుగ్రహంతో నిలబడేటట్టుగా అనుగ్రహించండి. దానితో పోరాటం చేసి విసిగిపోకూడదు, మనసుతోటి దెబ్బలాట పెట్టుకోకూడదు, అనునయించాలి. అవును, నీ తప్పే ఉంది, అలవాటు కోట్ల జన్మలుగా తిరుగుతుంటావు, ఏం పర్వాలేదు, లిప్తకాలం నిలబడ్డావా, ఆనందం పొందానా అంటే నువ్వు నిలబడితే ఇలా ఆనందంగా ఉంటుందని నాకు అర్థమైందా లేదా? కాబట్టి ఇప్పుడు దీన్ని పోషించేవి తెచ్చుకుంటాను, దీనికి వ్యతిరేకమైనవి వదిలిపెట్టడం మొదలు పెడతాను అని సాధన బాగా గట్టిపడేటట్టుగా చేస్తే క్రమక్రమంగా హాలాహలం శంకరుడు పుచ్చుకొని అమృతం చిట్ట చివర మనకు వదిలేస్తాడు. అమృతం ఆయన తాగడం. అమృతం ఎవరు తాగుతారు? అందరూ తాగుతారు. అమృతాన్ని అందరికీ పెడతాడు. ఎందుకని అంటే
ధ్యానమునందు చిట్ట చివర ఆ అమృతత్వ స్థితి పొందడానికి అగ్రతాంబూలంగా మొదట వచ్చేటటువంటి ఇబ్బంది శివార్పణం చేసేసి ఆయన యందు భక్తితో నిలబడడం నేర్చుకోవాలి. ఇన్ని విషయాల్ని తాత్వికంగా కూడా ఆవిష్కరించగలిగినటువంటి ఆఖ్యానం భాగవతంలో క్షీరసాగర మథనోద్భవమైనటువంటి హాలాహలం శంకరుడు భక్షించినటువంటి కథాక్రమం. అందుకే ఒక్కసారి ఆయనని ఎలుగెత్తి పిలిచినంత మాత్రం చేత పరవశించిపోతాడు. భగవంతుడికి ఉండేటటువంటి పరమ తేలికైనటువంటి వశవర్తిగా తాను అయ్యేటటువంటి లక్షణాలలో ప్రధానమైనది మనకి అందుబాటులోకి వచ్చేది ఏది అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తన. భగవంతుని యొక్క నామ సంకీర్తనం చెయ్యడం నిజానికి చాలా తేలిక, కానీ భగవన్నామ సంకీర్తనం చెయ్యడమే చాలా కష్టం. నేను ఈ మధ్య నాతో ఒక ఆయన అన్నాడు, మీరు ఇప్పటికీ 400 గంటలు ప్రసంగాలు చేశారు అన్నాడు. నేను తర్వాత మా ఇంటికి వెళ్ళి స్నానం చేస్తూ చాలా చిన్నబుచ్చుకున్నాను. 400 గంటలంటే 24 గంటలైతే ఒక రోజు. అంటే కనీసంలో కనీసం ఇప్పటికి నాకు 54 ఏళ్ళు వచ్చాయి. 54 ఏళ్ల వయస్సులో నేను భగవంతుడి గురించి చెప్పింది 5 రోజులు కూడా లేదనమాట. 400 గంటలు చెప్పానంతే ఇప్పటి వరకు. అంటే ఎంత కాలం వృధా అయిపోయి ఉంటుంది ఇప్పటికే. ఎంత నేను అక్కర్లేనివి మాట్లాడుంటాను, ఎంత పనికొచ్చేవి మాత్రమే మాట్లాడుంటాను. భగవంతుడు మనుష్యునకు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి సాధనం స్వరపేటిక. ఈ స్వరపేటిక ఉంది కాబట్టే మనుష్యుడు ఒక్కడే భగవన్నామం పలుకుతాడు. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులు పలకవు, మాట రాదు. మాట లేదు కాబట్టి అవి తిరిగి భగవన్నామాన్ని పలకవు. కానీ మనుష్యుడు భగవన్నామాన్ని పలకగలడు కాబట్టి తరించిపోతాడు. శ్రీరామ 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 అనడం అలవాటైందనుకోండి, తరించిపోయాడంతే. కానీ ఏ మనుష్యుడికి మాట్లాడడానికి స్వరపేటిక ఈశ్వరుడిచ్చాడో ఆ స్వరపేటికని చాలా రూపాయి ఖర్చు లేకుండా తేలికగా దొరకడానికి వీలైనటువంటి సుఖస్థానంగా వాడతాడు తప్ప, పాపకర్మలకి ఉపకరణముగా వాడతాడు తప్ప ఉద్ధరణకి హేతువుగా వాడుకోడు. అక్కరలేని విషయాలు మాట్లాడతాడు, పెద్దలందరినీ నింద చేస్తుంటాడు. రూపాయి ఖర్చు లేదు, తాను పాడైపోవచ్చు, ఏమీ తోచట్లేదు. ఎవరో రామాయణం చదువుకుంటున్నాడు, వాడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాడితో మాట్లాడడం, వాడితో గంటసేపు మాట్లాడడం, వాడికి చిరాకెత్తిపోవడం, నాకు ఎందుకురా మహాప్రభో రావద్దంటే వినడం. వాడు పాడవుతాడు, ఇంకోడిని పాడు చేస్తాడు. ఒక్క భగవన్నామము వినా ఏదైనా మాట్లాడతాడు. ఈశ్వరుడు ఏమడుగుతాడు? ఒక తీర్పిచ్చే రోజు ఒకటి ఉంటుంది కదా ఎవరి జీవితంలోనైనా. ఏదో 70 ఏళ్ళు బతికాడు, 80 ఏళ్ళు బతికాడు, 90 ఏళ్ళు బతికాడు, లేదా పూర్ణాయుర్దేవం 100 ఏళ్ళు బతికాడు. అయిపోయింది, ఈశ్వరుడి దగ్గర నించున్నాడు. అడుగుతాడు కదా ఆయన, 100 రూపాయలు ఇస్తే ఏమైంది 100 రూపాయలని నేను అడుగుతానా అడగనా నా కొడుకుని? అలా అడుగుతాడు కదా. ఏమిరా నీకు ఇంత ఆయుర్దాయం ఇచ్చాను, ఎన్ని గంటలు భగవన్నామని చెప్పావు? ఏమని చెప్తాడు? ఇప్పటిదాకా అంటే నావి రికార్డ్ చేసిన ప్రసంగాలు 400 గంటలు ఉన్నాయండి అంటే నేను చిన్నబుచ్చుకున్నట్టే. రేపు పొద్దున్న భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే, ఏరా నీవు ఎంతసేపు భగవన్నామని చెప్పావు, ఎన్ని గంటలు ఇతరుల్ని నింద చేశావు, ఎన్ని గంటలు అక్కర్లేని మాటలు మాట్లాడావు, ఎన్ని గంటలు అనవసరపు మాటలు మాట్లాడుతూ ఇతరుల్ని పాడి చేశావు. ఇది లెక్క. ఎందుకు నీకు మళ్ళీ మనుష్య జన్మ? స్వరపేటిక కదూ ఇవ్వాలి మనుష్యుడికి. ఎందుకు నీకు స్వరపేటిక? ఏం ఉపయోగించుకుంటావు? అది నీకేం అక్కర్లేదుగా. నీకు కావలసిందేమిటి? తినడం, పడుకోవడం, మైథునం, జర, శోకం, మోహం, మరణం, అంతే కదూ. కుక్కకు కూడా ఉన్నాయిగా, పిల్లికి కూడా ఉన్నాయిగా. ఎందుకు? అది కావాలని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను ఆ స్వరపేటిగా, నువ్వు అందులోకి వెళ్ళా ఉపాధిలోకి అని పంపించాడు అనుకోండి, ఏమైపోతుంది? పోయిందంతే పుణ్యం చేసుకునే అధికారం. ఒక్క భగవన్నామమును పలకడం చేత మనిషి తరించిపోతాడు. అలా తరించిపోతాడని చెప్పడం ఎంత తేలికో
స్వరపేటికని భగవన్నామం చెప్పడానికి ఉపయోగించుకోవడం కూడా అంత కష్టం. అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను భగవన్నామం చెప్తానని చెప్పలేదు. ఈశ్వరా నా చేత భగవన్నామమును పలికించు అని అడిగారు. హరునకు విభీషణన కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధీ కరుణాపయోనిధి అని అడిగాడు గోపరాజు గారు. నా చేత పలికించవయ్యా రామా నీ నామాన్ని అని అడిగాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలిలోపలన్ శివ శివిచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ధూర్జటి. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరణతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహశతక కర్త. ఆ ప్రాణం పోయే ముందు యమభటులు వచ్చి పాశాలు వేసి లాగుతుంటే కపవాత పైత్యములు కప్పేస్తే జీవుణ్ణి నొక్కేస్తుంటే నోట మాట రాక కనుగుడ్లు నిలబడిపోయి ఆ దూతల్ని భయంకర రూపాలతో చూస్తూ నారాయణ అని నా నోటితో అనగలనో అనలేను. ఇప్పుడు ఒక్కసారి అంటున్నాను నారాయణ అని. అన్నాడు కోటేశ్వరరావుని ఖాతాలో వేసుకోవయ్యా నారాయణ అంటాడు. కాబట్టి భగవన్నామము ఎంత గొప్పదో భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అజామీళోపాఖ్యానము అంటారు. భాగవతంలో పేర్ల వెనక మర్మం ఉంటుంది. ఆయన పేరు అజామీళుడు అని పెట్టాడు తండ్రి. ఏమో ఎందుకు పెట్టాడో మహానుభావుడు. అజామీళుడు అంటే అజ్ఞానము చేత మేళనము పొందినవాడు అని. మేళనమైనాడు అంటే కలిశాడు అంటే అంతకుముందు ఆయన అజ్ఞాని కాడు. ఇప్పుడు అజ్ఞానముతో మేళనమును పొందాడు అజామీళుడు. అజామీళోపాఖ్యానం మనం పైకి అనుకున్నంత తేలిక అని మీరు అనుకోకండి. అందులో అనేకమైనటువంటి తాత్వికమైన విషయాలు తెలుసుకోవలసిన ఉంటాయి. నేను చెప్పడానికి మీరు వినడానికి అనువుగా ఉండేటటువంటి క్రమంలోకి కొద్దిగా తిప్పుతాను. ఎందుకంటే భాగవతంలో ఉన్న క్రమం ఒకలా ఉంటుంది. ఆ క్రమం కాకుండా ఇంకొక క్రమంలో చెప్తాను దాన్ని. అంటే అదే కథ ముందు వెనకలు మార్చి మాట్లాడతాను. కన్యాకుబ్జంలో ఒకానొక బ్రాహ్మణ కుటుంబం, బ్రాహ్మణ దంపతులు, వాళ్ళకి ఒక కుమారుడు కలిగాడు. పరమభక్తి తత్పరుడైనటువంటి వాడు. ఆ పిల్లవాడి గురించి చెప్తూ భాగవతంలో ఒక మాట చెప్పారు. కావుననితడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు. అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతముల యందు సమబుద్ధి అయి బహుమంత్ర సిద్ధుల బడసినాడు. సత్యభాషణ నియమము జరిపినాడు. నిత్య నైమిత్తికమ్ములు నెరపినాడు. దండి లోభాది గుణములు దరసినాడు. మంచి గుణములు తన యందు అరసినాడు. ఇది అజామీలుడంటే. మేళనమును పొందాడు కదూ అజ్ఞానంతో. అజ్ఞానముతో మేళనము కాకముందున్నటువంటి బ్రాహ్మణుడు అటువంటి రూపంతో ఉన్నాడు.